లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక సమ్మెను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సంఘాల ఐక్యత వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు నమస్కారాలు. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను, జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాల ఐక్యత మే 20వ తేదీన తలపెట్టిన కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురించి ఈరోజును రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను బ్రిటిష్ హయాంలో స్వాతంత్రం రాకముందు కూడా అనేక కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది. అవి కాగితంలో పెద్ద పుల్లాగా ఉన్నాయి కానీ కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడలేవు. అట్లాంటి వాటిని కూడా కార్మికులకు ఉపయోగపడేలా చూడాల్సిన కార్మిక శాఖ కేంద్ర ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా వాటిని ఎఫ్డిఐలకు అనుకూలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలంగా ఈ దేశ కార్మిక రంగాన్ని కార్మికులను బానిసలను చేసే విధంగా 4 కోడ్లుగా విభజించింది. మరి రైతులకు కావచ్చు, జస్టిస్ స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు పెట్టుబడిలో 50% అదనంగా చేర్చి వాళ్లకు మద్దతు ధర ఇవ్వాలని, మరి అనేక సంక్షేమాలు చేస్తున్నామని చెప్పి నూతన కల్లాల ఏర్పాటుకు నిధులు సమకూరుతున్నప్పటికీ వాటిని ఏర్పాటు చేయకుండా, మద్దతు ధర ఇవ్వకుండా రైతు ఎక్కడ పడితే అక్కడ పంటను అమ్ముకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ వాటికి మద్దతు ధర కానీ, రైతులకు కొనుగోలు చేసే వ్యాపారులు కానీ, ఎఫ్సిఐలు కానీ వాటిని ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. దానిపైన నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే అంగన్వాడీలు కావచ్చు, దాదాపు 50 సంవత్సరాలుగా వాళ్ళు సేవలు అందిస్తున్నప్పటికీ ఆరోగ్య భారతవాణిలో బాలలకు, బాలింతలకు అనేక సేవలు చేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో. మరి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు వాళ్లకు సెస్సు డబ్బుల నుంచి 1% పోతే వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ సంక్షేమ బోర్డులో ఉంటే వాటిని వివిధ రకాల మెడికల్ టెస్టులని వాటిని ఇతర రంగాలకు అన్వయించుకుంటూ వారికి కూడా తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పోరాటాలు, ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నప్పుడు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. దానికోసం అన్ని కార్మిక సంఘాలు కార్మికులకు పిలుపునిస్తూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు, కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగినది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని దేశంలోని అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్ల ఆధ్వర్యంలో మే 20న తలపెట్టినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సమావేశాన్ని ఏఐటీసీ కార్మిక భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మరి
4 లేబర్ కోడ్గా తీసుకొచ్చి పెట్టుబడిదారులకు బడా కార్పొరేట్లకు కట్టుబానిసలు చేసే విధంగా కార్మిక వర్గానికి నష్టం చేసే విధంగా మరి విధానాలను అవలంబిస్తూ ఉంది. కాబట్టి మరి లేబర్ కోడ్స్ అట్లా అమలైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం రద్దు కావడమే కాకుండా సమ్మె చేసే హక్కు చట్టం కావచ్చు, సంఘం పెట్టుకునే హక్కు, కనీస వేతనాలు అడిగే చట్టాలు ఇవన్నీ కూడా మరి కార్మిక వర్గం కోల్పోతారు. కాబట్టి ఇక్కడ కార్మిక వర్గం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మీద దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటం చేయడంలో భాగంగా ఈ దేశవ్యాప్త సమ్మెను నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సమ్మెకి సంబంధించినటువంటి ఏప్రిల్ 25వ తేదీన సమ్మె సన్నాహక సదస్సు కూడా చేపట్టడం జరుగుతుంది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలంటే కార్మిక క్షేత్రము. ఇక్కడ లక్షలాది మంది, దాదాపు 2 లక్షల మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి కార్మికులు తమ సమస్యలపైన, హక్కుల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాల మీద. ఇక్కడ చట్టాలు కనుక లేబర్ కోడ్స్ ఇట్లా అమలైతే కార్మిక వర్గానికి తీరం నష్టం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు కూడా ఈ మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మన హక్కుల మీద కొనసాగిస్తున్నటువంటి దాడికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను మనం అందరం విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి కార్మిక వర్గానికి మే 20 దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని మరొకసారి అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా పిలుపునివ్వడం జరుగుతుంది.